మరి అర్థమైంది కదా పాఠం పేరు. పరలోకమందున్న తండ్రిని ఎలా సంతోషపెట్టాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు సమాజంలో మనుషులు ఎదుటి వారిని సంతోషపెట్టాలని తాపత్రయపడుతుంటారు, ప్రయత్నిస్తుంటారు. బంధువులను సంతోషపెట్టాలి అని, స్నేహితులను సంతోషపెట్టాలి అని, అలాగే ఒక భార్య భర్తకు ఇష్టమైనవి వండిపెట్టి ఆయన తిన్న తర్వాత మెచ్చుకుంటే ఆనందపడాలి అని, భర్తను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే భర్త కూడా భార్యను సంతోషపెట్టాలని తమకిష్టమైనవి కొనుక్కొచ్చి ఇస్తుంటాడు. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషపెట్టాలి అని, పిల్లలు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి, మంచిగా చూసుకోవాలి అని, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మరొక మనిషిని సంతోషపెట్టాలి అని ప్రతిరోజు ఆలోచిస్తుంటాడు, ప్రయాసపడుతుంటాడు, ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఎదుటివారిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తున్న మనిషి ఏ రోజైనా తనకు బ్రతుకునిచ్చిన ఒక ఆయనున్నాడు, తనను పుట్టించిన ఒక ఆయనున్నాడు, ఆయనకు కూడా ఒక మనసు ఉంది, ఆయనకు కూడా హృదయం అనేది ఉంది, ఆ మనసున్న దేవుని సంతోషపెట్టాలి అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించడం లేదు దేవుని వాళ్ళరా. ఎంతవరకు శరీర సంబంధమైన తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, భార్య, భర్తలు, పిల్లలు కేవలం వీళ్లను సంతోషపెట్టాలనే బ్రతుకు కాలమంతా ప్రయత్నిస్తున్నారే తప్ప పుట్టించిన, బ్రతుకునిచ్చిన, బ్రతికిస్తున్న దేవునిని మాత్రం సంతోషపెట్టాలని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు, ప్రయత్నించడం లేదు, ప్రయాసపడటం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచించాలి. నా బ్రతుకు వలన, నా వలన నన్ను కన్న తండ్రి సంతోషపడుతున్నాడా? ఆయన్ను సంతోషపెట్టే పనులు నేను చేస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే అర్థమైపోతుందండి మీ వలన దేవుడు సంతోషపడుతున్నాడో లేదా బాధపడుతున్నాడో అర్థమైపోతుంది దేవుని వల్లరా. నిజంగా దేవునిని సంతోషపెట్టే విధముగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు సంతోషపడే పనులు మనం చేస్తున్నామా? ఏ ఒక్కరూ ఆలోచించడం లేదండి. కేవలం 60 ఏళ్ళ ఈ జీవితంలో ఈ భూమి మీద తను ఆనందపడాలి అని, తనకు కావలసిన వాళ్ళు ఆనందపడాలి, సంతోషపడాలనే తాపత్రయపడుతున్నారే తప్ప ఎవరూ కూడా దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు లేరు దేవుని వల్లరా. కానీ ఈ సువిశాలమైన ప్రకృతిని దేవుడు కలిగించి అందులో మనుషులను చేసి తన ఆత్మను పంచి జీవవాయువును ఊది తన స్వరూపంలో దేవుడు చేసుకున్న తర్వాత ఆయన తన పిల్లలను చూసుకొని వారి వలన ఆనందపడాలనుకున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వలన దేవుడు సంతోషపడాలి అనుకున్నాడు, ఆనందపడాలి అనుకున్నాడు. ఆ మాటను దేవుడు ఎక్కడ వ్రాయించాడో ఒకసారి మనం మాటను చూద్దాం దేవుని వాళ్ళారా. జెఫన్యా గ్రంథం, ఏమండి? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం దేవుని వాళ్ళారా. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత
ఆయన హర్షించును. చాలండి. ఈ మాట అర్థమైందండి? పరలోకమందున్న కన్న తండ్రి భూమి మీద ఉన్న మనుషుల నుండి కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడు నీ యందు ఆనందించాలి అని, దేవుడు నీ యందు సంతోషించాలి అని, దేవుడు నిన్ను చూసి హర్షించాలనే దేవుడు ఆశపడుతున్నాడండి. జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న పుట్టిన ప్రతి మనిషి వలన దేవుడు ఆనందపడాలని కోరుకున్నాడు. దేవుడు సంతోషించాలని కోరుకున్నాడు. దేవుడు నీ బ్రతుకును చూసి, ఈ మనుషుల బ్రతుకులను చూసి హర్షించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుడు నిజంగా ఆనందపడేటట్టు మనుషుల బ్రతుకులు ఉన్నాయండి? దేవుడు సంతోషపడే విధముగా, దేవుడే హర్షించే విధముగా మనుషులు బ్రతుకుతున్నారా? బ్రతకగలుగుతున్నారా? కానీ బ్రతుకిచ్చిన దేవుడు, పుట్టించిన దేవుడు, జన్మిచ్చిన దేవుడు ఇదిగో నిన్ను చూసి దేవుడు ఆనందపడాలని ఆశపడుతున్నాడు. నీతో కలిసి దేవుడు సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు, హర్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ మనుషులను చూస్తే దేవునికి సంతోషం ఉందా అండి? దేవుడు ఒక మంచి ప్రణాళికతో, మంచి ఉద్దేశంతో మనిషిని ఈ భూమి మీద పుట్టించి వారిని చూసుకొని, వారి స్వరూపాన్ని, తన స్వరూపాన్ని చూసుకొని దేవుడు ఆనందపడాలనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు కొద్ది కాలానికి దేవుడు ఎంత బాధపడుతున్నాడో మీరు ఒకసారి చూడాలి దేవుని వర్లరా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం దేవుని వర్లరా. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులన్నీయు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. దేవుడు ఎన్నో ప్రణాళికలు వేసుకొని, దేవుడు ఎన్నో కలలు కని, ఎంతో ఆశపడి ఈ మనిషికి బ్రతికిస్తే, మనుషులను ఈ భూమి మీద పుట్టిస్తే, వారిని కలుగు చేసిన కొద్ది కాలానికే దేవుడు ఎంత బాధపడుతున్నారో చూసారా? మనుషులందరూ ఏమైపోయారంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందట. మనుషులు గొప్పోళ్ళు కాలేదండి, కానీ వాళ్ళు చేస్తున్న పాపాలు ఎలా చేస్తున్నారట? గొప్పగా పాపం చేస్తున్నారట, గొప్పగా పాపాలు చేస్తున్నారట, చెడును గొప్పగా చేస్తున్నారట. నరుల చెడుతనము భూమి మీద గొప్పగా కనపడిందంట అండి దేవునికి. అంటే ఎంత హైలైట్గా చేస్తున్నారండి నిజంగా చెడుని, ఎంత గొప్పగా చేస్తున్నారండి నిజంగా చెడుని. వాళ్ళ బ్రతుకులో ఇసుమంతా కూడా పరిశుద్ధత కానీ, భక్తి కానీ, కృతజ్ఞత కానీ, విశ్వాసము కానీ దేవునికి కనబడలేదండి. కనీసం వారి ఊహలలో కూడా దేవునికి ఇష్టమైన ఊహలు లేవు. వారి ఊహ అంతయు కేవలము, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదన్నాడు. అంటే వారి ప్రవర్తన చెడిపోయింది, వాళ్ళ మాట తీరు చెడిపోయింది, ఆఖరికి వారి హృదయము చెడిపోయింది, వారి హృదయపు తలంపులు కూడా చెడిపోయాయి. తలంపులే, ఊహలే చెడిపోయాయి. అంటే వారి పనులు బాగుంటాయా అండి? వారి ఉద్దేశాలు బాగుంటాయా? వాళ్ళు చేస్తున్న పనులు బాగుంటాయా? లేదు దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు ఏమయ్యాడు? ఆనందపడ్డా. నరులు భూమి మీద చెడును గొప్పగా చేస్తున్నందుకు, వారి ఊహలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వారి మనసు, వాళ్ళ బ్రతుకు చెడిపోయినప్పుడు దేవుడు ఆనందపడ్డా అండి? లేదండి, లేదు దేవుని వాళ్ళ. దేవునికి వారు బ్రతుకుతున్న బ్రతుకును చూసి హార్ట్ అటాక్ వచ్చిందండి దేవునికి. గుండె పగిలిపోయింది దేవునికి, హృదయం పగిలిపోయింది దేవునికి. అందుకే హృదయములో నొచ్చుకునెను. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కడ నొచ్చుకుంటుంది? హృదయములో. హృదయము నొచ్చుకున్నదటండి. దేవుని హృదయమే
పగిలిపోయేంత పని అయింది. దేవుని గుండె పగిలిపోయినంత పని అయిందండి. ఎందుకో తెలుసా? ఎన్నో ప్రణాళికలు వేసుకొని, ఎన్నో కలలు కని, ఎన్నో ప్రణాళికలు వేసుకొని దేవుడు ఇదిగో ఈ సువిశాలమైన ప్రకృతిని కష్టపడి శ్రమించి ఏది లోటు లేకుండా మనిషికి ఇచ్చిన తర్వాత అందులో మనిషిని పుట్టించి వారిని చూసినప్పుడు దేవుడికి ఆయన కన్న కలలన్నీ ఏమైపోయాయి? కలలన్నీ కళ్ళలుగా మారిపోయాయండి. ఆయన ఆశలన్నీ అడియాశలైపోయాయి. అందుకే బాధపడుతున్నాడండి. మీరు కూడా మీ పిల్లల్ని ఏమండి ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుకుంటారు, ఎన్నో కోరికలతో చదివించుకుంటారు. ఎందుకు? నా కొడుకు ఒక మంచి స్టేజ్లోకి వస్తాడు, బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు, గొప్పవాడవుతాడు అని మీ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సాకిరి చేసి రూపాయి కూడబెట్టి మీ పిల్లలకు చదువుల కోసం పంపిస్తారు. అలా మీరు ఇన్ని ఆశలు పెట్టుకొని వాడిని గొప్పవాడిగా చేయాలని మీరు కష్టపడిన ప్రతి రూపాయి వాడికి ఖర్చు పెట్టినప్పుడు వాడు వ్యసనాలన్నీ అలవాటు చేసుకొని ఏమండి ఒక తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి త్రాగి ఒక రోడ్డు పక్కన పడిపోయాడు అనుకోండి, ఫుల్లుగా తాగి, చూసిన మీ గుండె ఏమైపోద్ది చెప్పండి? చూసిన మీ గుండె ఏమైపోతుంది? తట్టుకోగలదా? ఒరే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద, ఎన్ని కలలు కన్నాను రా నీ మీద, ఎన్ని ఆశలు పెట్టుకొని నిన్ను చదివించామురా మేము తినక, మాకు ఉన్నా లేకపోయినా, మేము కట్టుకున్నా కట్టుకోకపోయినా, మేము పస్తులుంటూ నిన్ను చదివించాము, నీకోసం తాపత్రయపడ్డాం. కానీ ఎందుకురా ఇలా తయారైపోయావు? నీ బ్రతుకును చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని ఎంత బాధపడతారండి. హృదయము ఎంత రోధిస్తుంది చెప్పండి. దేవుని పరిస్థితి కూడా అదే. దేవుని వాళ్ళరా, దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసండి. ఇక్కడ భూమి మీద ఉన్న మనుషులు చెడిపోతుంటే దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం. దేవుని వాళ్ళరా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాటను దేవుడు రాయించాడు అండి. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును. వాళ్ళ బ్రతుకును చూసినప్పుడు దేవుని హృదయం ఎందుకు నొచ్చుకున్నదో తెలుసా అండి? దేవుడు ఎందుకు బాధపడ్డాడో తెలుసా? ఆయన ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు మనుషుల మీద, ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు మనుషుల ఎడల, ఎన్నో కలలు కన్నాడు దేవుడు. ఎన్నో కలలు కని మనిషికి బ్రతికిస్తే దేవుడి కోరిక ఏమైపోయింది? సఫలము కాలేదట. కోరిక సఫలము కాకుండుట చేత హృదయం ఏమవుతుంది? హృదయము నొచ్చుకొను. అంటే దేవుడు హృదయము ఆనాడు ఎందుకు నొచ్చుకుందో తెలుసా? ఆయన కోరిక సఫలము కాలేదు, ఆయన కోరిక విఫలమైపోయిందండి. ఆయన కన్న కలలన్నీ కలలుగా మిగిలిపోయాయండి, ఆశలన్నీ నిరాశలు నిర్వీర్యమైపోయాయండి. అందుకే దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును. అందుకే బాధపడ్డారండి దేవుడు. మనం కూడా అంతే కదండి. ఎన్నో కోరికలు పెట్టుకుంటాం పిల్లల మీద, వాళ్ళు మనకు దక్కనప్పుడు, వాళ్ళ బ్రతుకు బాగోనప్పుడు, కోరిక విఫలమైపోయినప్పుడు మన హృదయం ఏమవుతుంది? నొచ్చుకుంటుంది, బాధపడతాం. ఆలోచించండి దేవుని వాళ్ళరా, దేవుడు మన విషయంలో ఆనందపడుతున్నాడా చెప్పండి? దేవుడికి ఆనందం ఉందా? లేదండి. ఎన్నో కలలు కని దేవుడు ఈ లోకానికి పంపిస్తే మనుషులు ఏమైపోయారో తెలుసా? దేవుని సంతోషాన్ని పక్కన పెట్టి, దేవుని కోరికను విడిచిపెట్టి, దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాలను మరిచిపోయి ఈ లోకంలో తినటానికి, త్రాగడానికి, తిరగడానికి, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, వారు ఆనందపడడానికి, సంతోషపడడానికి, జలసాలు చేయడానికి మనిషి ఈ లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాడండి.
దేవుని కోరికను మర్చిపోయాడు మనిషి. అందుకే దేవుడు ఒక మంచి మాటను వ్రాయించాడు. ఏంటో తెలుసా? లోకసువార్త 17వ అధ్యాయము 28వ వచనం దేవుని వర్లరా. లోకసువార్త 17వ అధ్యాయం 28వ వచనం చూడండి. లోతు దినములలో జరుగునట్టును జరుగును. జనులు జాగ్రత్తగా వినాలి. జనులు, ఆయన కన్న పిల్లలు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎలా మారిపోయారో చెబుతున్నాడండి దేవుడు. జనులు తినుటకును త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండిరి. చాలండి. ఏం చేస్తున్నారట మనుషులు? తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక, ఎగరాలనే కోరిక, ఎంజాయ్ చేయాలనే కోరిక, వారి ఆనందాలు తీర్చుకోవాలనే కోరికలు. మనుషులు నిమగ్నమైపోయారండి ఆ కోరికల్లో. మీరు తింటున్నందుకో, మనుషులు త్రాగుతున్నందుకో, మనుషులు ఈ భూమి మీద ఆనందంగా ఉండడానికో, ఉంటున్నందుకో దేవుడు బాధపడడం లేదండి. అలా బాధపడేవాడైతే ఈ ప్రకృతిలో ఏది ఇవ్వడు కదా. మీరు కూడా మీ పిల్లలకు మంచిగా వండి పెడతారు. ఎందుకు? ఏమండి? మంచిగా పిండి వంటలు చేస్తారు, మంచిగా చికెన్ మటన్ తెచ్చి వండి పెడుతుంటారు. ఎందుకు? అలా తీసుకొచ్చి వడ్డించిన తర్వాత ఒరే దున్నపోతులా తింటున్నాం అని తిడతారా? వండింది మీరే, పెట్టింది మీరే, మరలా ఎందుకు తింటున్నందుకు ఏడుస్తారు చెప్పండి? ఏడవరు కదా. మరి దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు. మనం అడగకముందు ఎన్నో ఆహారపు వస్తువులు, ఏమండి, ఫలాలు పెట్టాడు, ఆహారాన్ని పెట్టాడు, జంతువులను పెట్టాడు, పక్షులను పెట్టాడు, పువ్వులను పెట్టాడు, ఎన్నో వాసనలు రుచులను పెట్టాడు. ఇన్ని ఇచ్చాడు ఎందుకు? మనం తినడానికే కదా. ఎన్నో పళ్ళ రసాలను ఇచ్చాడు మనం త్రాగడానికే కదా. మరి ఇక్కడ ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడు? మనం బాధపడం కదా. మన పిల్లలకి మనం చక్కగా వండి పెట్టినప్పుడు వాళ్ళు తింటుంటే మనం ఏడుస్తామండి, అసూయ పడతామండి. మరి దేవుడు ఎందుకండి ఇక్కడ అంటున్నాడు? ఆయనే కదా ఇచ్చింది, మరలా తింటున్నందుకు ఎందుకు అంటున్నాడు? తింటున్న మనిషి, దేవుని కష్టాన్ని అనుభవిస్తున్న మనిషి దేవునిని పట్టించుకోవడం లేదు కనుకనే, దేవుని ఆనందం గురించి, దేవుని సంతోషం గురించి ఆలోచించడం లేదు కనుకనే, ఒరే నేను ఇచ్చిన దాన్ని తింటున్నారు, త్రాగుతున్నారు, అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి అని అనుకుంటున్నారు, ఇండ్లు కట్టుకోవాలి, విలాసంగా మీరు బ్రతకాలని అనుకుంటున్నారు, కానీ నా సంతోషం గురించి, నా గురించి మీరు ఆలోచించటం లేదని దేవుడు బాధపడుతున్నాడండి. ఏమండి? మనమేనా అంతే కదండి. పిల్లలు మనం వండింది తింటూ త్రాగుతూ ఏ పని చేయకుండా, ఏమండి, పొద్దుస్తమానం ఊరి మీద తిరిగొచ్చి, ఏమండి, సమయానికి తిండి ఇంటికి వచ్చి తిండి తింటున్నాడు అనుకోండి, ఏమంటాం మనం? ఏమండి? వండింది మీరే, వంట రెడీ చేసింది మీరే, ఇంట్లో పెట్టింది మీరే. వాడు తింటున్నప్పుడు ఏమంటాం? ఎందుకురా నీ బ్రతుకు, తిండి కోసమే పుట్టేవారా నువ్వు, ఏ పని లేదు, ఏ పాట లేదు, చెప్పింది చేసేది లేదు, దున్నపోతులా తింటున్నావు అంటారా ఏ తల్లిదండ్రులైనా? అనరా? ఏ పని చేయకుండా 3 పూట్ల మెక్కి ఊరి మీద దున్నపోతులాగా అండి, అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతుంటే తిట్టరా అండి మీరు? ఖచ్చితంగా తిడతారండి. ఎందుకు? మీ కష్టాన్ని అయితే వాడు అనుభవిస్తున్నాడు, మీరు వండిందైతే వాడు తింటున్నాడు, కానీ మీరు చెప్పింది మాత్రం చేయడం లేదు. మీ సుఖాన్ని వాడు పట్టించుకోవడం లేదు, మీ ఆనందాన్ని వాడు పట్టించుకోవడం లేదు, మీ రోగాలను వాడు పట్టించుకోవడం లేదు, మీ బాధలను వాడు పట్టించుకోవడం లేదు. కనుక ఒరే నా సొమ్ము తింటున్నావు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదని ఏ తల్లైనా ఏ తండ్రైనా ఖచ్చితంగా అంటారు. అలాగే దేవుడు అంటున్నాడండి. జనులు ఏం చేస్తున్నారట? తింటున్నారు, త్రాగుతున్నారు, నారు నాటుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఇవన్నీ ఇచ్చిన ఒక ఆయన మాత్రం మరచిపోయారు. వీళ్ళు భూమి మీద ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుని సంతోషాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వారి బ్రతుకులో దేవుని చిత్తం అన్నది నెరవేరడం లేదు కనుకనే దేవుడు బాధపడుతున్నాడు. దేవుని వర్లరా,
జనులు ఏం చేస్తున్నారట? తినుటకు, త్రాగుటకు, అమ్ముకోవడానికి, నారు నాటడానికి, ఇండ్లు కట్టుకోవడానికి, పెండ్లి చేసుకోవడానికి జనులు ఆనందపడడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని ఆనందాన్ని మాత్రం ఆలోచించటం లేదు దేవుని వారలారా. ఏ మనిషి బ్రతుకు వలన, ఏ మనిషి జన్మ వలన దేవునికి ఆనందం లేదండి? మీరు చెప్పగలరా? ఏమండి, మీరు చెప్పగలరా? మీ గుండె మీద చేసుకొని, ఏమండి, నా వలన దేవుడు ఆనందపడుతున్నాడండి, నా వలన దేవునికి సంతోషపడుతున్నాడండి, దేవుని సంతోషపెట్టే విధంగా నేను బ్రతుకుతున్నానండి, దేవుని ఆనందపెట్టే విధంగా నేను బ్రతుకుతున్నానండి అని ఎవరైనా మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా అండి? లేదండి. దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకటం లేదు, దేవుడు కోరుకున్నట్టుగా మనం భక్తి చేయడం లేదు. మన జీవితంలో దేవుని సంతోషపెట్టే ఆ కార్యక్రమాలు, ఆ సందర్భాలు లేవు దేవుని వల్లరా. ఏ మనిషి వలన దేవుడు ఆనందపడడం లేదు, ఏ మనిషి బ్రతుకు దేవుని సంతోషపెట్టే విధంగా లేదు, కానీ ఒకే ఒక ఆయన వలన ఆయన సంతోషపడ్డాడండి, ఒకే ఒక ఆయన వలన ఆయన ఆనందపడ్డాడు. ఆయన ఎవరో దేవుడే చెబుతున్నాడండి. చూడండి, చూడాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం దేవుని వారలారా, దేవుడే ఆనందంతో ఇస్తున్న సాక్ష్యం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వస్తుంది. ఆ శబ్దం ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉండి భూమి మీద ఉన్న యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటున్నాడో తెలుసండి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు మాత్రమే నేను ఆనందించుచున్నాను అన్నాడండి. ఈయన వలనే నాకు ఆనందం, ఈయన వలనే నా సంతోషం. ఎంతోమంది, కోటానుకోట్ల మంది పిల్లలను నేను కన్నాను, కానీ ఏ ఒక్కడ వలన నాకు ఆనందం లేదు, ఏ ఒక్కడ వలన నాకు సంతోషం లేదు. ఎవరో కూడా నాకు ఆనందం తెచ్చే, సంతోషపెట్టే పనులు ఈ మనుషులు చేయడం లేదని యేసుక్రీస్తు విషయంలో పొంగిపోతున్నాడండి దేవుడు, ఆనందపడుతున్నాడండి దేవుడు. అంటే ఏ మనిషి అయినా దేవుని కోసం బ్రతికితే, ఏ మనిషి అయినా దేవుని చిత్త ప్రకారం జీవిస్తే దేవుడు ఆనందపడతాడా? దేవుడు ఏమండి ఆనందపడిపోతాడండి. ఆయన ఆనందానికి అవధులు ఉండవండి. ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాడు, సంతోషపడిపోతుంటాడు. అందుకే యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, ఆయన కలలు నెరవేరినప్పుడు, ఆయన ఉద్దేశాలు నెరవేరినప్పుడు దేవుడు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఇస్తున్న సాక్ష్యం అండి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను, ఈయన యందే నేను ఆనందించుచున్నాను అన్నాడండి. యేసుక్రీస్తు విషయములో దేవుడు ఆనందపడుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో తెలుసా మీకు? యేసుక్రీస్తు విషయంలో దేవుడు సంతోషపడుతున్నాడంటే యేసుక్రీస్తు వారి బ్రతుకు ఎలా ఉందో తెలుసా మీకు? ఎలా బ్రతికాడో, ఏం చేశాడో ఒక మాట చూడండి దేవుని వారలారా. ఒక మాట చూడాలి. ఏమండి, ఒక మాట చూడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం దేవుని వారలారా. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట అండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు చూడండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇష్టము తన జీవితంలో నెరవేర్చుకోలేదంటండి. ఆయన ఇష్టము కానీ, ఆయన కోరికలు కానీ, ఆయన ఉద్దేశాలు కానీ, తన బ్రతుకులు ఏది కూడా నెరవేర్చుకోలేదటండి యేసుక్రీస్తు వారు. ఆయనను ఈ లోకానికి పంపించిన తండ్రి ఇష్ట ప్రకారంగా యేసుక్రీస్తు వారు బ్రతికారు. అదే అంటున్నాడు ఆయన, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తము, నా తండ్రి ఇష్టము నెరవేర్చుటకే నేను ఈ భూమి మీదకు వచ్చానని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తాపత్రయపడ్డాడండి యేసుక్రీస్తు వారు.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తాపత్రయపడ్డాడండి, ప్రయాసపడ్డాడండి. ఆయన బ్రతుకులు ఆయన ఇష్టం నెరవేర్చుకోలేదు. ఆయన బ్రతుకులు ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోలేదు. ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి గంట దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే, దేవునిని ఆనందపట్టడానికే యేసుక్రీస్తు వారు పరితపించారు అని అంటే ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు వారి విషయంలో తండ్రి అయిన దేవుడు ఆనందపడుతూ సాక్ష్యమిస్తున్నాడు. ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలో సుఖం అనిపించాడా చెప్పండి? ఆయన ఈ భూమి మీదకి రాకముందు ఆయన వైభవం, ఆయన స్టేటస్, ఆయన గొప్పతనం చూస్తే పరలోకములో దేవుని కుడి పౌరుషమున వేవేల దూతల ముందు నిత్యము మహిమలో ఆనందముతో ఉన్న ఆ యేసుక్రీస్తు వారు అటువంటి వైభవాన్ని, అటువంటి పరలోకాన్ని, అటువంటి సుఖ సౌకర్యాలు, ఆనందాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఏమండి ఈ లోకంలో ఒక పేద కుటుంబంలో పుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడండి యేసుక్రీస్తు వారు. అది మొదలుకొని తన జీవితకాలం అంతా ప్రజల కోసం ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడైనా ఆనందపడినట్టు, ఎక్కడైనా సంతోషపడినట్టు ఎక్కడా కనిపించదు. దేవుని వల్లరా సరి అయిన నిద్ర లేదండి ఆయనకు, సరి అయిన ఆహారం లేదండి ఆయనకు, సరి అయిన దాహం తెచ్చుకోవడానికి నీళ్లు లేవండి, ఉండడానికి నిలువ నీడ లేదు, చోటు లేదు. ఆయన బ్రతుకు కాలమంతా బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఏమండి తోడబుట్టిన వారితో మాటలు, కన్నవారితో మాటలు, శాస్త్రులతో, పరిచయులతో, సమాజంతో నిందలు, అవమానాలు భరిస్తూ, కష్టాలు అనుభవిస్తూ దేవుని కోసం బ్రతికిన ఒక మంచి మహనీయుడండి యేసుక్రీస్తు వారు. అందుకే ఒక మాట ఆయన ఏమంటాడో తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ, నక్కలకు బొరియలున్నవి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు చోటు కూడా లేదంటాడండి ఆయన. ఆయన తలవాల్చుకోవడానికి తనకంటూ ఈ భూమి మీద చోటు లేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగబడలేదు అని బైబిల్లో రాయించాడు దేవుడు. అంటే యేసుక్రీస్తు వారి వలన కలిగిన ఈ ప్రకృతిలో, యేసుక్రీస్తు వారి వలన కలిగిన ఈ భూమి మీద ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయన లేకుండా ఏదీ లేదు. ఆయన వలన కలిగిన ఈ భూమి మీద ఆయనకు చోటు లేదంటే ఎంత దయానీయమైన పరిస్థితి అండి. జంతువులకు గృహాలు ఉన్నాయండి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయండి. అంటే వాటికంట దుర్భర పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు బ్రతికారు. వాటికంటే దౌర్భాగ్యమైన స్థితిలో యేసుక్రీస్తు వారు బ్రతికారండి. ఎవరి కోసం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం, తండ్రిని ఆనంద పెట్టడం కోసం, తండ్రిని సంతోష పెట్టడం కోసం. నేను కూడా అందరిలాగా ఈ లోకానికి వచ్చి పెళ్ళిళ్ళని, భార్య అని, సంసారం అని, పిల్లలని, ఇళ్ళని, బాధ్యతలన్నీ మీద వేసుకుంటే నా తండ్రిని సంతోష పెట్టలేను, నా తండ్రిని ఆనంద పెట్టలేను, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చలేను. నా కోరికలు కాదు ముఖ్యం, నా ఇష్టం కాదు ముఖ్యం, నా సంతోషం కాదు ముఖ్యం. నేను వచ్చింది తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి అని ఆయన ఏమంటున్నాడండి? నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదయ్యా, నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని సాక్ష్యం ఇస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ఆయన నమ్ముకున్న మనకి ఈ బ్రతుకుందా అండి? ఆయనను ధరించుకున్న మన జీవితంలో ఇలాంటి మాటలు, ఇలాంటి బ్రతుకుందా అండి? తుచ్చమైన వాటి కొరకు, అశాశ్వతమైన వాటి కొరకు, కొద్దిసేపు అంతలో మాయమైపోయే అశాశ్వతమైన వాటి కొరకు తాపత్రయపడుతుంటాం. ఏమండి వాటిని సాధించుకోవాలని, అవి దక్కినప్పుడు ఆనందపడుతుంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు తన బ్రతుకులో మాట్లాడిన మాట మనం మాట్లాడగలమా? ఆయన బ్రతికినట్టుగా మనం బ్రతకగలమా? ఎప్పుడు మన సంతోషాల కోసం, మన ఆనందాల కోసం మనం తాపత్రయపడతామే తప్ప దేవుని ఆనందం కోసం, సంతోషం కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు 60 ఏళ్ల జీవితంలో ఈ భూమి మీద కొద్ది కాలం ఉండే శరీర సంబంధమైన సంబంధాల కోసం మనం తాపత్రయపడతామే తప్ప దేవుని కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారండి? కానీ యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు దేవుని వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎలా బ్రతికాడంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా బ్రతికాడంట? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్ళండి, కష్టాలండి, బాధలండి, రోదన ఎవరు చేశారు? ఏమండి, ఎవరు చేశారండి? యేసుక్రీస్తు వారు తన బ్రతుకులో తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదండి. యేసుక్రీస్తు వారు మనకలాగా కేవలం తన సంతోషాల కోసం, తన సుఖాల కోసం, తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు రాలేదండి. తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. మరి ఆయనను నమ్ముకున్న మనం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నామా? తండ్రిని సంతోషపెట్టగలుగుతున్నామా? దేవుడు ఎప్పుడు ఆనందపడతాడండి? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడండి? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో, ఎప్పుడు ఆనందపడతాడో, దేవుడిని సంతోషపెట్టడం ఎలాగో ఒక మాట చూద్దాం. దేవుని వాళ్ళ ఇర్మియా గ్రంథం ఏమండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. చాలు, నేను ఆనందించువాడని అంటున్నాడు. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు? ఎప్పుడు ఆనందిస్తానని చెబుతున్నాడు దేవుడు? ఎప్పుడు సంతోషిస్తానని చెబుతున్నాడు దేవుడు? ఎప్పుడు హర్షిస్తానని చెబుతున్నాడు దేవుడు? ఎప్పుడండి? ఎప్పుడు? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందిస్తాను. అంటే దేవునిని ఎవరైతే పరిశీలనగా పరిశీలిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే పరిశీలిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, అట్టి వాడి విషయంలో దేవుడు ఆనందపడతానని చెబుతున్నాడండి. దేవునిని నువ్వు పరిశీలించినప్పుడు, దేవునిని నువ్వు పరిశోధించినప్పుడు, పరిశీలనగా వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఆనందపడతాడటండి. దేవుడు నీ బ్రతుకులో సంతోషపెట్టాలి, దేవుడు ఆనందపడాలి నీ విషయమే అంటే నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్ బాగా పరిశీలించాలి, పరిశోధించాలి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో బైబిల్ పరిశోధన సదస్సులు పెడతారండి. ఎందుకు ఎప్పుడు బైబిల్ పరిశోధన సదస్సులు జరుగుతూ ఉంటాయి అంటే, ఇదిగో దేవుడు ఆనందపడే కార్యక్రమాలు ఇవే, దేవుడు సంతోషపడే కార్యక్రమాలు ఇవే. ఎప్పుడు దేవుడు ఆనందపడతాడు? ఆయనను పరిశీలనగా చూసినప్పుడు, ఆయనను పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు, పరిశోధన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు, ఒక పాపి మారినప్పుడు దేవుడు ఆనందపడతాడండి. ఎందుకండి పొద్దస్తమానం బైబిల్ పరిశోధన తరగతులు అంటారు, బైబిలు అంటే పరిశోధన సదస్సులు అంటారు. ఎందుకండి అని అంటే, ఇదిగో దేవునిని ఆనందపెట్టే కార్యక్రమాలండి ఇవి. ఒక బైబిల్ పరిశోధన సదస్సు జరిగినప్పుడు, ఒక మీటింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మారితే దేవుడు ఆనందపడతాడండి, దేవుడు సంతోషపడతాడు. పరిశీలిస్తున్నారా మీరు? దేవుని మాటలను పరిశీలిస్తున్నారా? దేవుని వాక్యాన్ని పరిశోధిస్తున్నారా? మీ ద్వారా మీరు పెట్టించే బైబిల్ పరిశోధన తరగతులు నిర్వహిస్తున్నారా? అలా మీరు నిర్వహించినప్పుడు ఒక వ్యక్తి అయినా మారాడా? అలా ఒక వ్యక్తిని మార్చడానికి, బైబిల్ పరిశోధన తరగతులు ఏర్పాటు చేయడానికి, మీటింగులు ఏర్పాటు చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారా? మీరు ప్రయత్నిస్తున్నారా? మీ కష్టాన్ని ఇస్తున్నారా? అలా ఇచ్చినప్పుడు, అలా మీరు బైబిల్ పరిశోధన సదస్సులు, బైబిల్ పరిశోధన తరగతులు మీరు ఏర్పాటు చేసినప్పుడు అట్టి వాటిలో నేను ఆనందించేవాడును అంటున్నాడు. అంటే నీ విషయంలో దేవుడు ఆనందపడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్ పరిశోధన తరగతులు ఏర్పాటు చేయాలి.
బైబిల్ పరిశోధన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఆ పరిశోధన తరగతులలో ఒక వ్యక్తి మారాడనుకోండి, ఒక పాపి మార్పు చెందాడనుకోండి, అప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడో, ఎంత పొంగిపోతాడో చూడండి. చూడాలి. ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. దేవుని వర్లారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు వక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. 99 మంది నీతిమంతుల కంటే మారని ఒక మనిషి విషయంలో మార్పు చెందినప్పుడు, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకములో దేవుని దూతల ఎదుట దేవునికి సంతోషమటండి, దేవునికి ఆనందం అటండి. ఒక పాపినైనా మీరు మార్చగలుగుతున్నారా? మీరు మారడానికి ఎవరో తమ కష్టాన్ని హెచ్చించి సభలు పెడితే, బైబిల్ పరిశోధన తరగతులు ఏర్పాటు చేస్తే మీరు మారారు కదా, మీరు మార్పు చెందారు కదా. ఎవరో డబ్బులు ఖర్చు పెడితేనే మీరు మారారు. ఎవరో డబ్బులు ఖర్చు పెట్టి వాక్యం వినిపిస్తేనే మీరు మార్పు చెందారు. మరి మారు మనసు పొందిన మీరు కూడా ఒక వ్యక్తిని మార్చరా? మీ కష్టాన్నిచ్చి, మీ కష్టాన్నిచ్చి, మీరు కష్టపడి, మీరు త్యాగం చేసి బైబిల్ పరిశోధన తరగతి ఏర్పాటు చేసినప్పుడు, బైబిల్ పరిశోధన సదస్సును మీరు ఏర్పాటు చేసినప్పుడు ఒక పాపి మారాడనుకోండి, ఏమండి, దేవుడు ఎంత ఆనందపడతాడట? చాలా ఆనందపడతాడటండి. పరలోకములో దేవునికి పండగ వాతావరణం. నువ్వు ఇక్కడ సువార్త సభలనే పండగగా చేయాలి. సువార్త సభలను నువ్వు పండగగా చేసినప్పుడు ఆ సువార్త సభల్లో ఒక వ్యక్తి, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు పండగ చేసుకుంటాడు. నిజమండి. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి ఆ దుష్టత్వంలోనే మగ్గిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఒక మంచి మాట అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. 18:23. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకొటయే నాకు సంతోషము. చాలండి. దేవుడికి ఎప్పుడంటే సంతోషం? దేవుడు నీ బ్రతుకును చూసి ఆనందపడాలి అంటే, ఆ పరలోకములో ఉన్న తండ్రి నీ విషయంలో ఆనందపడాలి అంటే, నీ విషయంలో సంతోషపడాలి అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నీ చుట్టుప్రక్కల ఎంతోమంది దుష్టులు ఉన్నారే, దుష్టత్వములో పాపములో మగ్గిపోతున్నారే సమాజం. నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల ఎంతోమంది నాశనానికి జోగుతున్నారే. ఏ ఒక్కరికైనా ఒక పాపి మారాలని వాక్యం చెబుతున్నావా నువ్వు? ఏ ఒక్కరైనా చెబుతున్నారా? ఇన్ని మహాజ్ఞానపు సంగతులు వింటున్నారు, తెలుసుకుంటున్న మీరు ఏ ఒక్కడికైనా వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? మీరు ఏ ఒక్క పాపనైనా మార్చాలని తాపత్రయపడుతున్నారా? మీరు పనికిమాలిన సీరియల్స్ గురించి మాట్లాడుకుంటారు, పనికిమాలిన సినిమాల గురించి మాట్లాడుకుంటారు, పనికిమాలిన ఊర్లో జరుగుతున్న స్టోరీల గురించి అన్నీ మాట్లాడుకుంటారు. కానీ దేవుని గురించి మాట్లాడుతున్నారా మీరు? ఆ అమ్మ ఎట్ట, ఈ అయ్య అట్ట, వాడు ఇలాగా, వాడు ఇలాగా, అగ్నిగుండం సీరియలు, మనసు మమత సీరియలు, పనికిమాలిన విషయాలన్నీ మాట్లాడతారే కానీ పరలోకపు తండ్రి విషయం గురించి మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడుతున్నారండి. ఒక్క పాపిని మార్చాలి, నా విషయంలో దేవుడు ఆనందపడాలి అంటే, నా విషయంలో దేవుడు సంతోషపడాలి అంటే ఒక పాపినైనా మార్చాలి. ఒక బైబిల్ తరగతినైనా నా కుటుంబంలో ఏర్పాటు చేయాలి. ఒక కుటుంబ ప్రార్థనైనా నేను ఏర్పాటు చేయాలి. నలుగురికి వాక్యం వినిపించాలనే ఆశ, ఆతృత మీలో ఉందా? ఆదివారం బైబిల్ తీసుకెళ్ళి అంటే బల్ల మీద పడేస్తే మరలా దాని మొహం వెంక చూసేదే లేదు. ఆదివారం వచ్చేంత వరకు ఒక పాట నేర్చుకునేది లేదు, ఒక వాక్యం, ఒక వచనం చదివేది లేదు, ఒక అధ్యాయం చదివేది లేదు. అసలు దేవుని గురించిన సందర్భాలు కానీ, దేవుని గురించిన ఊసు కానీ మన బ్రతుకులో వచ్చేదే లేదు. ఇంకెవరన్నా మారుస్తామండి మనం? చెప్పండి.
కుటుంబంలో ఉన్న మన భర్తే మారడు, కుటుంబంలో ఉన్న మన పిల్లలే మన మాట వినరు, కుటుంబంలో ఉన్న మన వాళ్ళే మన మాట వినరు. ఇంట్లో ఉన్న వాళ్ళనే మనం మార్చుకోలేనప్పుడు మనం బయట ఏం మార్చగలం చెప్పండి? ఎవరిని రక్షించగలం? ఎవరిని మార్చగలం అండి? వినకపోతే విడిచిపెట్టండి. వాళ్ళు వినడం లేదండి, మేము ఏం చేసామండి అంటారా? వినకపోతే వదిలేయండి, కానీ చెప్పటం మీ బాధ్యత. వినడం వినకపోవడం వాడిష్టం, వాడి ఆత్మకు వాడే ఉత్తరవాది. మరి నువ్వు చెప్పావు ఇంతకీ? నువ్వు చెప్పావా? దేవుని కోసం చెప్పావా? నువ్వే బైబిల్ తీయు, నువ్వే బైబిల్ చదవు, నువ్వే వాక్యం విను, ఇంక నువ్వెవరికి చెబుతావు? మనలోనే మారవలసినవి, మనమే సరి చేసుకోవలసినవి చాలా ఉన్నప్పుడు మనం ఎవరిని మార్చగలమండి చెప్పండి? ఎవరిని బాగు చేయమండి? ఎవరిని బాగు చేయగలం? మన పిల్లల బ్రతుకు బాగోదు, మన పిల్లల ప్రవర్తన బాగోదు, మన జీవితం బాగోదు, మన ప్రవర్తన బాగోదు, మన మాట తీరు బాగోదు, మన కుటుంబమే బాగోదు. ఇంక ఎవరిని ఉద్ధరిస్తామండి మనం చెప్పండి? ఎవరిని ఉద్ధరిస్తాం? ఎవరిని మారుస్తాం? ఆలోచించండి దేవుని వాళ్ళరా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనో, మిమ్మల్ని గాయపరచాలనో కాదండి. పరలోకపు తండ్రి ఆవేదనండి. పరలోకపు తండ్రి ఆవేదన సత్యమనే వాక్యములో, వాక్యము విత్తనంగా వేసి నిన్ను మొలకెత్తేటట్టుగా చేశాడు, హృదయం చిగురించేటట్లుగా చేశాడు. మొలక మొలిచింది, మహావృక్షమైంది, కానీ ఫలాలు లేవు. ఫలాలు లేవు. బాధ కదా చెప్పండి? ఫలాలు లేవు, బాధ కదా? రైతుని అడగండి. ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తే పూసిన తర్వాత అవి కాయకపోతే, ఫలాలు రాకపోతే ఎంత బాధపడతాడు చెప్పండి? మీరు ఇష్టంగా పెంచుకున్న మీ ఇంట్లో ఒక మొక్క, ఒక కోడి, ఒక గేదె, అది గుడ్లు పెట్టకపోయినా, గేదె పాలు ఇవ్వకపోయినా, అది మీకు ఉపయోగపడకపోయినా మీరెంత బాధపడతారు? ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న నీకు సర్వసత్యాన్ని పరిచయం చేసి సత్య సంబంధిగా, సంఘంలో స్తంభంగా, అనేకులకు మాదిరిగా నువ్వు బ్రతకాలి అని, నీ ద్వారా అనేక మందికి సత్యవాక్యం పరిచయం చేయాలని దేవుడు నిన్ను నాటితే, సంఘములో నిన్ను నిలబెడితే, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? ఎవరి కోసం తిరుగుతున్నావు? ఉద్దస్తమానం లేస్తే ప్రయాణాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఎప్పుడు ఏమండి తమ కోసమే తమ ఆలోచించుకుంటున్నారు తప్ప దేవుని కోసం, దేవుని సంతోషం కోసం, దేవుని మనసు గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకండి ఈ బ్రతుకు? ఎందుకండి ఈ సర్వసత్యం మనకు పరిచయం అవ్వడం? తెలియని వాడు నరకానికే పోతున్నాడు, తెలిసిన నువ్వు కూడా నీ పనుల్లో నిమగ్నం అయిపోయి, నీ వారు, నీ కుటుంబం, నీ పిల్లలు, సంసారం, ఇవి ఎంతవరకు వీటిలోనే నువ్వు మునిగిపోయి, వీటిలోనే తేలి ఆడుతూ, కాలానంతా వృధా చేస్తూ, కాలానంతా నిర్వీర్యం చేస్తూ చచ్చిపోయిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందా? దేవునికి ఏం లెక్క చెప్పాలి? దేవునికి ఏమని లెక్క చెప్పాలి? ఆదివారం మినహాయించి మధ్యలో ఒక బైబిల్ పరిశోధన తరగతి పెడితే వచ్చే పరిస్థితి లేదండి. ఒక సభకు వచ్చే పని లేదు, దేవుని సంఘములో సహకరించేది లేదు. ఆలోచించండి దేవుని వాళ్ళరా, ఆలోచించండి. ఎంతోమంది దేవునిని తెలియక, దేవుడు మనసు తెలియక దుష్టత్వములో నుండి నిత్యాగ్ని దండకు వెళ్ళిపోతున్నారు కదండి. నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు కదా. నీ కళ్ళ ముందు నీ వాళ్ళు, నీ చుట్టుపక్కల నీ రక్త సంబంధులు, నీ గ్రామంలో ఉన్నవాళ్ళు, నీ మండలంలో ఉన్నవాళ్ళు, నీ బంధువులు ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు ఏ దుష్టత్వంలో ఉండి. వారి గురించి నువ్వు ఆలోచించవా? వాళ్ళని మార్చవా? వాళ్ళు మార్పు చెందే కార్యక్రమాలు పెట్టవా? పెళ్ళి జరిగినా, ఫంక్షన్ జరిగినా చుట్టాలందరినీ పిలుచుకుంటారే, మరి ఒక దైవ కార్యక్రమం జరిగినప్పుడు చుట్టాలను ఎందుకు పిలవరు? ఎందుకు సత్యాన్ని వినిపించరు? ఎందుకు వాక్యం వినిపించరు? ఎందుకు మార్చరు? నీకు బాధ్యత లేదా? దేవునిని సంతృష్టి పెట్టాలనే కదా నీకు ఈ బ్రతికిచ్చింది. నీకోసమే కదా దేవుడు ఎన్నో కలలు కానీ నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఈ అపురూపమైన ఆకారాన్ని, అపురూపమైన జీవితాన్ని వ్యర్థం చేస్తావా? నిర్వీర్యం చేస్తావా? ఆలోచించండి దేవుని వాళ్ళరా. నీ బ్రతుకులో పరలోకమందున దేవుని సంకల్పం, దేవుడు సంతోషపడాలి, దేవుడు ఆనందపడాలి అని అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికారో మనం కూడా అలాగే బ్రతకాలి. దేవుడు సంతోషపడాలి, దేవుడు ఆనందపడాలంటే ఏం చేయాలి? దేవునిని పరిశీలన చేయాలి, వాక్యాన్ని పరిశీలనగా చదవాలి, పరిశోధన తరగతులు పెట్టాలి, పరిశోధన తరగతి సభలు పెట్టాలి, పరిశోధన సదస్సులు పెట్టాలి, బైబిల్ పరిశోధన సదస్సులు పెట్టాలి.
అనేక మందికి వాక్యం వినిపించాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి వాక్యం వినిపించాలి. ముందు మనం వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. సంఘములో ఏమండి ఒక మంచి పాత్రను మనం పోషించాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం, కాలం గడిచిపోతుంది. ఎందుకండి నామకార్థ భక్తి, నామకార్థ క్రైస్తవ్యం, నామకార్థ భక్తి ఎందుకు చెప్పండి? లోకంలో ఈ లోకాన్ని అనుభవిస్తున్నవాడు, తింటున్నవాడు, త్రాగుతున్నవాడు, ఎంజాయ్ చేస్తున్నవాడు వెళ్ళే చోటికి నువ్వు కూడా వెళ్ళేది. సంఘములోకి పిలువబడి సత్యాన్ని విని సత్యాన్ని గ్రహించి కూడా నువ్వు కూడా వాడెళ్ళిన చోటికి వెళితే నీకు వాడికి తేడా ఏంటి చెప్పండి? మనల్ని ప్రత్యేకపరచుకొని సంఘములో పరిశుద్ధులుగా నిలవబెట్టుకున్నాడు కనుక దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? మనం నెరవేర్చాలి. ముందు మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి, మన కుటుంబంలో ఉన్న వారికి చెప్పాలి, వాళ్ళని బాగు చేయాలి. ఆ తర్వాత ఏమండి సమాజంలో కొద్దిమందినైనా చెప్పాలి, సువార్త చెప్పి బాగు చేయాలి. అలా మీరు అందరూ బ్రతుకుతారని, మీ బ్రతుకుల ద్వారా దేవుడు సంతోషపడతాడని, మీ బ్రతుకులో సంతోషపడే కార్యక్రమాలు, ప్రణాళికలు ఏమండి నిర్ణయాలు మీరు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల కార్యక్రమం నడిపించుకుందాం.